తను చదివింది 5వ తరగతి అయినా రైతుల కోసం ఉపయోగపడేలా క్రేన్ లాంటి ఒక చిన్నపాటి పరికరాన్ని ట్రాక్టర్కి అమర్చుకుని ఉపయోగించుకునేలాగా తయారు చేశాడు. దీనికి అయిన ఖర్చు కూడా చాలా చాలా తక్కువ, 5-10 వేల రూపాయల ఖర్చుతో దీన్ని తయారు చేయడం జరిగింది. అలాగే దీని వినియోగానికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ అని చెప్తున్నాడు. అసలు ఇది ఎందుకు తయారు చేశాడు, దీని పేరు ఏమని పెట్టాడు, దీన్ని తయారు చేయడానికి గల కారణాలు ఏంటి, అసలు ఏ విధంగా తయారు చేశాడు అనేది పూర్తి వివరాలు మనం తయారు చేసినటువంటి వ్యక్తి నాగరాజు అడిగి తెలుసుకోబోతున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ కూలీల సమస్య రైతులను ఎంతగా ఇబ్బంది పెడుతుందో అందరికీ తెలిసిందే. కేవలం వ్యవసాయం చేసుకుంటూ 5వ తరగతి 10వ తరగతి వరకు మాత్రమే చదువుకుని ఏమాత్రం టెక్నికల్ అనుభవం లేకపోయినా యూట్యూబ్లో వివిధ రకాల టెక్నికల్ వీడియోస్ చూసి కేవలం 5వ తరగతి 10వ తరగతి చదివిన ఒక యువ రైతు ప్లస్ అతనికి తోడుగా అతని బ్రదర్తో కలిసి ఈ ట్రాక్టర్ బ్యాక్ డ్రోజర్ తయారు చేసి వ్యవసాయ పనుల్లో చాలా విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇది ఎలా తయారు చేశారో ఏంటో అనేది మనం ఈ వివరాలు అడిగి తెలుసుకోబోతున్నాం. నమస్తే, నేను మీ రామకృష్ణ, మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. ఇప్పుడు వరకు కనుక మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కనుక కింద సబ్స్క్రైబ్ ఐకాన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ ట్రాక్టర్ మీద తయారు చేసిన ఈ రైతుకి మీ అభినందనలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం చెప్పుకున్న బ్యాక్ డ్రోజర్ ట్రాక్టర్ వెనకాల తయారు చేసిన వ్యక్తి ఇతనే నాగరాజు గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, అసలు మీకు ఇది ట్రాక్టర్కి ఇలా బ్యాక్ డ్రోజర్ తయారు చేయొచ్చు, ఇంచుమించుగా ఒక క్రేన్ తయారు చేసే పని అంతా ఇది చేస్తుంది. అసలు ఇది ఆలోచన ఎలా వచ్చింది మీకు? మాకు ఇది తయారు చేయడానికి కూలీలు దొరకపోవటం సగం కారణము. ఈ పొలంలో ఈ లాక్డౌన్ మూలంగా దొరకపోవటం, పొలం పండించింది బాగా నష్టాల్లో వస్తుంటే ఇది కొత్తగా కూలీల ఖర్చు తగ్గించాలని తయారు చేసాం. ఏం చదువుకున్నారు మీరు? ఏమన్నా ఆటోమొబైల్ కానీ ఇంజనీరింగ్ అని చదివారా? నేను 5వ తరగతి చదివాను. 5వ తరగతి చదివాను. మా సోదరుడు 10th వరకు చదివాను. 5వ తరగతి 10వ తరగతి చదివే ఇంత ఎక్విప్మెంట్ తయారు చేశారా? అంటే నేను కొద్దిగా యూట్యూబ్లో వీడియోలు అవి చూసి ఇలా చేస్తే మన పొలంలోకి ఈజీగా ఉంటుందని తయారు చేసాం. బాగుందండి, చాలా బాగా చేశారు. అసలు దీంతో ఎలాంటి ఉపయోగాలు ఇప్పుడు వరకు మీరు ఏటేటి పనులకు ఉపయోగించారు దీన్ని? దీంతో పొలంలో ఒక సాటు ఉన్న మట్టి, మెరక పల్లాలు ఉన్న మట్టి, ఒక పొలంలో ఉన్న సాటుకి వేసే మెరక ఉన్నది. అలాగే గట్లు మాకు ఇక్కడ వరద ఫ్లోటింగ్ ఉంటుంది లంక గ్రామం. గట్లమ్మట మట్టి పోతే మెరగ్గా ఉన్న సాట మట్టి తీసుకెళ్ళి ఆ గట్లు వరుసగా పోసుకోవటం. అట్లాగే మా పక్క రైతులు కూడా అట్లాగే మా చేత పోపించుకున్నారు. ఓకే, ఇలా చేసాం. ఎంత ఖర్చు అవుతుందండి దీన్ని తయారు చేసుకోవడానికి? ఇది మేము కొత్తది చేయాలంటే ఇంచుమించు 25-30 వేలు అవుతుంది. మేము పాత మెటీరియల్ తెచ్చి తయారు చేసుకున్నాం. మీకు ఎంతవరకు ఖర్చు అయింది దీనికి? మాకు ఒక 5,000తో అయింది. 5,000 చాలా తక్కువ రేట్లో చాలా మంచి ఎక్విప్మెంట్ తయారు చేశారు. ఇప్పుడు దీన్ని ఇంకా రీమోడలింగ్ చేస్తే ఇంకా బాగా ఏమైనా ఉపయోగపడే అవకాశం ఉందా? అంటే ఇది చేయొచ్చు, ఖర్చు కూడిన విషయం. మా సోదరుడు ద్వారాగా చేయగలిగాను. ఇంకా చేయాలంటే ఇంకా ఇప్పుడు చేసిన దాని మీద ఇంకా బెటర్గా తయారు చేయగలుగుతాను. ఇప్పుడు ఇది ట్రాక్టర్కి బ్యాక్ సైడ్ బిగించారు కదా, ఇది బిగించినప్పుడు వెనకాల ట్రాక్టర్ కానీ లేకపోతే గొర్రు కానీ ఇలాంటివి ఏమన్నా బిగించుకుని ఒకేసారి 2 పనులు చేసుకోవడానికి అన్న అవకాశం వీలు పడదు. ఇది సిలిండర్లు అవి సెట్ చేసి ఎదర సెట్ చేసుకోవచ్చు. దానికి ఒక 70,000 దాకా ఖర్చు అవుతుంది. అప్పుడు ఇది ఎదర సెట్ చేసిన పక్షంలో వెనక కల్టివేటర్ కానీ, పారల్ సెట్ కానీ, ట్రక్ కానీ తగిలించుకోవచ్చు. అలా చేసుకుంటే ఇంకా బెటర్గా ఉండదు. దానికి ఖర్చుతో కూడిన విషయం. అందుకని వెనక మేము ఇది హైడ్రాలిక్ తో సంబంధం లేకుండా సింపుల్ గా ఒక 20,000 అయిపోద్ది. మేము పాత మెటీరియల్ తెచ్చి ఒక 5,000తోనే తయారు చేసాం. ఇప్పుడు ఇది ఏ ట్రాక్టర్ కైనా ఇప్పుడు మిగతా గొర్రెలు అవి తగిలించుకునే ప్లేస్ లో బిగించారు కదా, అవి తీసేసి దీన్ని పెట్టేసేసుకోవచ్చా? ఏ ట్రాక్టర్ కైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఏమైనా ఇంకా అదనంగా ఏమన్నా ట్రాక్టర్ కన్నా రీమోడలింగ్ చేయాల్సి ఉంటుందా, లేదా ఉన్న ట్రాక్టర్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఉపయోగించేసుకోవచ్చు? ఉన్న ట్రాక్టర్ని యాజ్ ఇట్ ఈజ్ ఉపయోగించుకోవచ్చు. ఇది కల్టివేటర్ ఎట్టా తప్పిస్తాం అట్టా దాన్ని తప్పించి దీన్ని తగిలించుకోవచ్చు. సేమ్ కల్టివేటర్ ఇది ఒకలాగానే పనిచేస్తాయి, తగిలించుకోవచ్చు ఏ ట్రాక్టర్ కైనా. ఇప్పుడు వరకు మీరు దీన్ని ఉపయోగించి ఏమేమి పనులు చేశారు? ఇప్పుడు వరకు మేము పొలంలో పనులు చేసాము. మా ఊర్లో ఒక కన్స్ట్రక్షన్ జరిగే కాడ ఒక సిప్స్, ఇసుక బుసుక గదుల్లో పోయటం, పక్కకి తీసుకెళ్లి అడ్డం వచ్చింది పోయటం, అలాంటి పనులు చేసాము. పొలంలో పని ఎక్కువగా చేసాం. పక్క రైతులు కూడా మా చేత చేయించుకున్నారు. ఓకే. అసలు దీని ఉపయోగాలు ఎంతవరకు బాగున్నాయి అంటున్నారు? మిగతా రైతులు కూడా పని చేయించుకుంటున్నారు కదా, అసలు కన్వీనియంట్గా ఉందా మిగతా పని? ఇప్పుడు రైతులు వెళ్ళి పార పని చేతితో చేసుకునేదానికి దీంతో చేసుకునేదానికి ఏమన్నా తేలిగ్గా అనిపిస్తుందా, లేకపోతే ఏంటి, ఎట్లా ఉంది? కొద్దిగా దొబ్బునైపోతుంది. మనకి లాక్డౌన్ సమయంలో జనం దొరకని పక్షంలో కూడా దొబ్బుని పని అయింది. చాలా బెటర్గా ఉందని ప్రతి రైతు చెప్పడం. ఇప్పుడు ఒక ఎకరం
భూమిలో లేకపోతే ఏమైనా గట్లు తయారు చేయటం కానీ, సరి చేయటం కానీ, లేకపోతే చిన్న చిన్న గుంటలు పూడ్చడం కానీ ఇలాంటివి చేయాలంటే క్రేన్ వాళ్ళు గంటల లెక్క తీసుకుంటుంటారు కదా. అవునండి. దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఒక గంట వర్క్ చేస్తే? ఒక గంట ఖర్చు అయ్యే వర్క్ చేస్తే దీనికి 300 ఖర్చు అవుతుంది. 400, 5 అట్లా ఖర్చు అవుతుంది. 300-400. ఓకే. అదే ఒక క్రేన్కి అయితే 1200-1500 ఖర్చు అవుతుంది. ఇది చాలా తక్కువ ఖర్చుతో వినియోగించడం కానీ కూడా ఖర్చు కూడా తక్కువ, తయారు చేయడానికి కూడా చాలా తక్కువ ఖర్చుతో ఇలా చాలా ఉపయోగాలు ఎక్కువగా ఉన్నటువంటి బ్యాక్ డ్రోజర్ తయారు చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి నాగరాజు గారు చెప్తున్నారు. ఇలాంటి ఎక్విప్మెంట్ తయారు చేసే ఇలాంటి యువ రైతుల్ని ప్రజలు కూడా చాలా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కనుక కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేది వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పటివరకు మనం ఈ వీడియోలో అసలు ఈ బ్యాక్ డ్రోజర్ ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది అనేది వివరాలు అడిగి తెలుసుకున్నాం కదా. అసలు ఇది ఎలా తయారు చేశారు, దీంట్లో ఏమేమి ఎక్విప్మెంట్ వాడారు, ఎక్కడెక్కడ ఏ పార్ట్స్ ఎలా బిగించారు అనేది నెక్స్ట్ వీడియోలో మనం పూర్తి వివరాలతో సహా తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఈ వీడియోలో చూపించిన ఈ బ్యాక్ డ్రోజర్ అయితే జనరల్గా మనం ముందుకు తోసేదాన్ని డ్రోజర్ అని పిలుస్తాం కదా. ఇది వెనక్కి తోస్తుంది కాబట్టి ఇతను దానికి రిలేటెడ్గా బ్యాక్ డ్రోజర్ అని పెట్టి పేరు పెట్టడం జరిగింది ఈ నాగరాజు. దీంతో వచ్చేసి మనం రోడ్డు మీద ఉండే చిన్న చిన్న మట్టి శుద్ధలు అలాంటివన్నీ చాలా తేలిగ్గా తీసేయచ్చు. అది డ్రోజర్తో కూడా తీసేయచ్చు అనుకోండి. ఇక పొలంలోకి మనం చిన్న గోతుల డ్రోజర్తో ఏంటంటే అది ఒక బ్లేడ్ లాగా లాక్కెళ్ళిపోద్ది. ఇది ఏంటంటే ఒక చిన్న బొచ్చులాగా ఉండటం వల్ల ఒక చోట ఉన్న మట్టిని తీసి ఇంకో చోట పోయటానికి చాలా తేలిగ్గా ఉంటుంది. అదే క్రేన్ అంటే అన్ని ప్రాంతాల్లోకి క్రేన్ తీసుకెళ్ళలేము. ఇది ట్రాక్టర్ అయితే అన్ని చోట్లకి తేలిగ్గా వెళ్తుంది. ఈ విధంగా చూసుకుంటే ఇది కొంతవరకు కన్వీనియంట్గా ఉందని చెప్పాలి. అలాగే దీనికి సిలిండర్స్ బిగించి క్రేన్ లాగా ఎక్కడికి కావాలంటే అక్కడ వంగేలాగా పెట్టుకుంటే ఇంకా చాలా కన్వీనియంట్గా పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మనకు నాగరాజు గారు చెప్తున్నారు, ముందు పక్క ఫ్రంట్ సైడ్ పెట్టేసి క్రేన్ లాంటి దానిలాగే ఈ సిలిండర్లను ఉపయోగించి రెండో తయారు చేస్తానని చెప్తున్నారు. ఇక అప్పుడు మనం ముందు పక్క ఈ క్రేన్ ఏదైతే పనులు చేస్తే అవి ఉపయోగించుకుంటూనే వెనకాల ట్రాక్టర్ జనరల్గా ఉపయోగించే ట్రాక్టర్ తగిలించుకోవటం కానీ, గొర్రు అది ఇప్పుడు నాగలి దున్నేటువంటివి వివిధ రకాలన్నీ తగిలించుకోవటానికి వీలుగా వెనకాల ప్రాంతాన్ని వాడుకోవచ్చు. అలాగే మీరు ఈ నాగరాజు గారికి ఇతను దీన్ని చేసినటువంటి ఈ ఎక్విప్మెంట్, ఈ పనిముట్టు ఏదైతే ఉందో క్రేన్ లాగా ఉపయోగించుకోవడానికి వీలుగా చేశారు కదా. ఖచ్చితంగా అతను 5వ తరగతి చదివి ఇలాంటి ఇంత లోతుగా ఆలోచించి అది ఎలా పనిచేస్తుంది అనేది టెక్నికల్గా ఎక్కడ ఏం ఎక్విప్మెంట్ వాడి దాన్ని ఎలా వంచాలి దాన్ని ప్లానింగ్ అనేది చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే పెద్ద పెద్ద చదువులు చదివి మాత్రమే ఇలాంటి చాలా చేస్తుంటారు. జనరల్గా మనం చూస్తుంటాం చాలా బీటెక్ విద్యార్థులు అది తయారు చేశారు ఇది తయారు చేశారని వాళ్ళు పాఠశాల గదుల్లో చదువుకుని వారి ప్రొఫెసర్స్ గైడ్ లైన్స్తో చేస్తారు. కానీ ఇతను కేవలం తన దగ్గర ఉన్న మొబైల్లో యూట్యూబ్లో వీడియోస్ చూసి నేర్చుకుని తయారు చేయటం అనేది ఖచ్చితంగా అభినందించాలి. అలాగే మీ అభినందనలు కూడా నాగరాజు గారికి కింద కామెంట్లో తెలియజేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ రామకృష్ణ, సైనింగ్ ఆఫ్. Thank you.